మహిమ కలుగునుగాక. హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ దినం పరిశుద్ధ ఆదివార దినమందు దేవుని ఆరాధించడానికి వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు, దైవాశీస్సులు, శుభములు. దేవుని వాక్యంలో నుండి ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. దేవుడి పరిశుద్ధ వాక్యం ద్వారా మనందరితోనూ మాట్లాడినట్లుగా దేవుని సహాయాన్ని అర్థిందాం. సకల ఆశీర్వచన శుభములకు మూలకారకుడా, సర్వశుభదాయకుడు అయిన యేసయ్యా, నీకే వందనాలు. ఈ దినమున నాతోను నీ పిల్లలందరితో మీరే మాట్లాడండి, నీ స్వరం వినిపించండి అయ్యా. గత వారం దినములన్నిటిలో పండుగ సంతోషంతో ఆనందాలతో మునిగిపోయాం నాయన. ఈ సమయంలో నాయన మమ్మల్ని మేము స్వపరీక్ష చేసుకుని యోగ్యమైన రీతిలో మీ బలను సమీపించడానికి సహాయం పంపించండి. నీ వాక్కును మా మధ్యకు పంపించమని, మీ స్వరమును మాకు వినిపించమని, తేటగా సూటిగా మీరే మాతో మాట్లాడమని, వ్యతిరేక్తంగా పనిచేస్తున్న సాతాను క్రియలన్నిటినీ శక్తి కలిగిన యేసు నామములో బంధించి దూరంగా పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. తేటగా మాట్లాడండి నాయన. ఆటంకములన్నిటినీ తొలగించండి. యేసయ్య నామములోనే వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇర్మియా ప్రవక్తను దేవుడు తన పని కొరకు నియమించినటువంటి దినాలు. ఇశ్రాయేలు ప్రజలు రాజ్యంగా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా వారికి సౌలును రాజుగా దేవుడు నియమించాడు. అది వారు కోరుకున్న దాన్ని బట్టి. సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజు కావాలి, మమ్మల్ని ఒక రాజు ఏలాలి అని వాళ్ళు కోరుకున్నారు. ఆ కోరిక మేరకు దేవుడు సౌలును రాజుగా నియమించాడు. అంతకుముందు న్యాయాధిపతులు వారిని ఏలారు. న్యాయాధిపతులు ఏలిన కాలంలో ఎప్పుడు ఎవరు రాజు అవుతారో, ఎవరు పరిపాలిస్తారో ఎవరికీ తెలియదు. దేవుడే ఒక వ్యక్తిని లేవనెత్తుతాడు. అతడు కొంతకాలం వారికి ముందుండి నాయకుడిగా నడిపిస్తాడు. అతని తర్వాత మరో వ్యక్తి. ఇలా దేవుడు ఆయా తరాల్లో కొంతమందిని ఎన్నుకుంటాడు, వాడుకుంటాడు. కానీ రాజుల పరంపర అలాంటిది కాదు. రాజుగారు కుమారుడు, తర్వాత వారి కుమారుడు, అలాగా వంశపారంపర్యంగా రాజుల నియామకాలు జరుగుతాయి. న్యాయాధిపతులు ఏలిన కాలమంతా దేవుడు అంటాడు, నేనే వారిని ఏలాను, నన్ను కాదనుకుని వాళ్ళు రాజు కావాలనుకున్నారు కదా, సరే సకల జనుల మర్యాద చొప్పున నేను వారికి రాజును నియమిస్తాను అని దేవుడు వారి కోరిక మేరకు సౌలును రాజుగా నియమించాడు. సౌలు వారిని ఏలాడు కొంతకాలం, 40 సంవత్సరాలు. అందులో కొద్ది సంవత్సరాలే దేవునికి అతడు లోబడ్డాడు. తర్వాత దేవునికి వ్యతిరేకంగా జీవించాడు. ఆ తర్వాత దావీదు పట్టాభిషిక్తుడయ్యాడు. దేవుని సంకల్పం ప్రకారంగా ఇశ్రాయేలీయులను పరిపాలన చేసి దేవుని చిత్తము కొరకు ప్రజలను సమకూర్చాడు, ఆయత్తపరిచాడు. ఇంకా తర్వాత సొలొమోను, రెహబాము, ఇలాగా ఒకరి తర్వాత ఒకరు రావడం,
ఒక్కొక్కరు దేవునికి లోబడేటువంటి వాడు, ఒక్కొక్కడు పూర్తిగా దేవునికి వ్యతిరేకులు. దేవుని యొక్క నామాన్ని బట్టి దావీదులాగా ఇశ్రాయేలీలను పరిపాలన చేసినటువంటి వారిలో యోతాము, ఉజ్జియా, హిజ్కియా, యోషియా ఇలాంటి కొద్దిమంది పేర్లు మాత్రమే వినబడతాయి. మిగిలిన అధిక శాతం నేబాతు కుమారుడైన యెరోబాము అనేవాడు ఒకడు ఉంటాడు. ఆ యెరోబాము అనేవాడు ఎంత చెడిపోయాడో మిగిలిన వాళ్ళు కూడా వాడికి దరిదాపులుగా అలా చెడిపోయినటువంటి వారే. యిర్మీయా కాలం వచ్చేసరికి యెహోయాకీను, సిద్కియా వీళ్ళు పరిపాలనలో ఉన్నారు. వీళ్ళు పరిపాలన ఎలా ఉంది అని అంటే పూర్తిగా దేవుని ఉగ్రతకు కారణంగా, దేవుని కోపానికి పూర్తిగా వీళ్ళు అర్హులుగా ఉన్నారు. 25వ అధ్యాయము 1వ వచనం. యోషియా కుమారుడును యోధా రాజైన యెహోయాకీము 4వ సంవత్సరం అనగా బబులోను రాజైన నెబుకద్నెజరు 1వ సంవత్సరమున యోధా ప్రజలందరిని గూర్చి ఇశ్రాయేలుకు ప్రత్యక్షమైన వాక్కు. ఎవరెవరున్నారంటే యోషియా కుమారుడైన యోధా రాజుగా ఉన్నటువంటి యెహోయాకీము తర్వాత యెహోయాకీను అండ్ ఇలాగా మారుతూ వచ్చారు. మారుతూ వచ్చినటువంటి ఆ కాలంలో ప్రజలు ఎలా ఉన్నారు అని అంటే ఎందుకు పనికి రానటువంటి వారిగా ఉన్నారు. దేవుని దృష్టిలో దేవుని కోపమునకు పాత్రులుగా ఉన్నారు. పెందలకడనే నేను నా దాసులైనటువంటి ప్రవక్తలు నేను పంపుతూ వచ్చాను, మొండికి తిరిగి ఉన్నారు అంటాడు. చూడండి ఆ మాట 19:15 చదువుతారా? సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు దేవుడునగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఈ జనులు నా మాట వినకుండా, ఈ జనులు నా మాటలు వినకుండా మొండికి తిరిగి ఉన్నారు గనుక ఈ పట్టణమును గూర్చి నేను చెప్పిన కీడంతయు, ఈ పట్టణమును గూర్చి నేను చెప్పిన కీడంతయు దాని మీదకి దానితో సంబంధించిన పట్టణములన్నింటి మీదకి రప్పించుచున్నాను. నేను ఒక భయంకరమైన కీడు రప్పించబోతున్నాను. ఆ కీడు ఎలాంటిది అని అంటే సాధారణమైన కీడు కాదు. ఆ కీడును గూర్చి ఆ దారిని పోయేవారందరూ చూసి అపహాస్యం చేస్తారట, ఈసడించుకుంటారట. 19వ అధ్యాయం 8వ వచనం. ఆ మార్గమున పోవు ప్రతివాడును ఆశ్చర్యపడి దానికి కలిగిన ఏంటంటే ఇడుములన్నిటినీ చూచి అపహాస్యము చేయనంతగా ఈ పట్టణము పాడుగాను అపహాస్యాస్పదముగాను నేను చేసేదను. వారు తమ కుమారుల మాంసమును తమ కుమార్తెల మాంసమును తినున్నట్లు చేసేదను. ఎంత ఘోరమైనటువంటి కీడు చూడండి. ఇంక తినడానికి ఏమీ లేక కరువు చేత, కాటకం చేత వీళ్ళు నలిగిపోతూ, తినడానికి సరి అయినటువంటి కూర లేకపోతే గంజి వేసుకుని తినొచ్చు, ఏమీ లేకపోతే ఏదో ఒక రొట్టె ముక్క తిని బతకొచ్చు, గడ్డి పీక్కుని తినొచ్చు. ఇంక ఏమీ లేదు, ఇంకా తినడానికంటూ ఇంకేమీ లేదు. తమ పిల్లలు, చంటి పిల్లలు, ముద్దులారేటువంటి చంటి పిల్లలు ఎత్తుకుని పెంచి 9 మాసాలు మోసి కన్న బిడ్డలనంట చేతులారా వాళ్ళే చంపుకుని ఆ బిడ్డ మాంసం వండుకుని తినడం అంటే అది ఏమన్నా ఎంత ఘోరమైనటువంటి విషయమో చూడండి. అంత కటిక దారిద్ర్యానికి వచ్చేస్తారు మీరు. బంగారం అనేది, వెండి అనేది వెలలేనటువంటి రాజ్యంగా ఉన్నటువంటి ఇశ్రాయేలు రాజ్యము, వెండి బంగారాలతో తొలతూగినటువంటి రాజ్యము.
శ్రీకృష్ణదేవరాయల సంస్థానంలో ఆ కాలం గురించి చెబుతారు. రత్నరాసులు సంతల్లో కుప్పలుగా పోసి అమ్మేవారట. వేరుశనక్కాయలు అండ్ వంకాయలు సంతలో అమ్ముతారు కదా, అలాగా రత్నరాసులు, రత్నాలు, వైఢూర్యాలు, ముత్యాలు ఇటు ఎంత విస్తారంగా దొరికాయో చూడండి. అంత విస్తారంగా వెండి, బంగారము, వెలగల రాళ్ళు, దేవదారు వృక్షాలు విస్తారంగా సంపాదించాడు సొలొమోను. అసలు సొలొమోను కాలంలో అయితే ప్రజల తిండికి అనేది కొదువే లేదు, రాజుకి కొదువు లేదు, ప్రజలకి కరువు అనే మాట లేదు ఎక్కడ. సర్వ సంపదలతో తొలతూగినటువంటి రాజ్యము కటిక బీదరికానికి వచ్చేసింది. అద్భుతమైన తాజ్మహల్ చూడడానికి ఈ రోజున చాలామంది వెళ్తున్నారు. చాలా దూరం ప్రయాణం చేయాలి. అంత దూరం ప్రయాణం చేసిన తర్వాత అక్కడే ఫ్రీ కాదు, టికెట్ ఉంటుంది అక్కడ కూడా. ఎంతయ్యా టికెట్? 200 100 రూపాయల? ఓ 100 రూపాయలు ఎంతో టికెట్ తీసుకుంటాడు. అక్కడి నుంచి మళ్ళీ కాలినడకన నడిచి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఆ తాజ్మహల్ చూసి ఆనందించి వస్తాం. అంటే ఇంటి దగ్గర నుంచి కాకినాడ నుంచి మనం తాజ్మహల్ చూసి రావాలంటే కనీసం ఒక 5,000 రూపాయలు ఖర్చు అన్న అవుతుంది. లేదు సార్ మేము ఇంకా తక్కువలో వెళ్ళిపోతామంటే ఒక 2,000 రూపాయలు అన్న అవుతుంది. ఊరికినే అయిపోదు కదా. లేదు సార్ టికెట్ 700. టికెట్ 700, మరి దారిపొడిని తినడానికో 2 రోజులు ట్రైన్లో ఉండాలి. ఈ తిండికి అక్కడ లాడ్జింగ్ ఖర్చుకి అన్నిటికి కలిపి ఒక 2,000 5,000 రూపాయలు. ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఆ అందమైనటువంటి ఆ కట్టడం చూడడానికి వెళ్తారు. అలాగా ఆ దినాల్లో యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయాన్ని చూడడానికి వచ్చేవారు. ఏం అద్భుతమైన మందిరం అండి. ఇంతకీ తాజ్మహల్ 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 అని వెంపర్లాడి వెళ్ళే వాళ్ళందరికీ తాజ్మహల్ ఏంటో పూర్తిగా తెలీదు. అది పాలరాతి కట్టడం అని వెళ్తున్నారు, కానీ అది సమాధాన సంగతి తెలితే వెళ్ళరు. ఇంకా మైలు స్నానం చేసేస్తారు. మళ్ళీ సమాధి ఫోటోలు పెట్టుకుంటారు ఇంట్లో. తాజ్మహల్ ఫోటో అండి, ఆ తాజ్మహల్ సమాధి. అది షాజహాన్ తన భార్య అయినటువంటి ముంతాజ్ బేగం యొక్క సమాధి. ఇంకా కొన్ని సమాధులు, వేరే సమాధులు కూడా ఉన్నాయి అందులో. ఆ సమాధులు చూసి ఆ సమాధుల దగ్గర స్టిల్ ఇచ్చి ఫోటోలు తీసుకుని నిజంగా సమాధుల దగ్గర దెయ్యం ఉందంట, ముంతాజ్ బేగం పట్టుకుంటుందంట ఇల్లులందరినీ, అది ఉర్దూ దెయ్యం అంట అని తెలిసింది అనుకోండి. ఎవరికన్నా ఒక పుకారు లేపాడు అనుకోండి, ఇంకా అంతే. ఇంకా మొత్తం ఎవడో అక్కడ తాజ్మహల్కి వెళ్ళాడు. కానీ యెరూషలేములో దేవాలయం అలాంటిది కాదు. తేదివ్యమానంగా వెలిగిపోతున్నటువంటి వెలగల రాళ్ళు, బంగారంతో పొదిగినటువంటి గోడలు, ఆ దర్వాజాలు కానీ తలుపులు కానీ అన్నీ బంగారం పని. దేవదారు చెక్కతో తయారు చేసి దాని మీద బంగారపు రేకును తాపడం చేశారు. మొత్తం అంతా దానికి బంగారపు రేకు ఫిట్ చేశారనమాట. దాన్ని ఫిట్ చేసినటువంటి ఆ రేకుల మీద, బంగారపు రేకుల మీద చక్కని డిజైన్స్ దగదగ మెరిసిపోతూ ఉంటుందన్నమాట. తలుపులు, ఆ నట్టిల్లు, ఆ మందిరం చాలా అద్భుతమైనటువంటి మందిరం. దాన్ని చూడ్డానికి ఎంతో దూరం నుండి వచ్చేవారు. వచ్చి ఆ మందిరం లోపలికి వెళ్ళడానికి లేదు. ఇంకా తాజ్మహల్లో లోపలికన్నా వెళ్ళొచ్చు, కానీ దీంట్లో వెళ్ళడానికి లేదు, బయట నుంచి చూడాలి. చూసి ఏమి రాజ్యం అండి, అద్భుతమైనటువంటి దంతంతో కూడిన సింహాసనాన్ని తయారు చేసుకున్నాడు. అంటే లెబానోను మందిరం కట్టాడు, ఎన్నో లెబానోను నగరు కట్టాడు, రాజనగరు. అతని యొక్క పనివారు, పనికెత్తుల యొక్క యూనిఫామ్, వాళ్ళ డ్రెస్ కోడ్, అవన్నీ చూడడానికి తండోపుతండలుగా వచ్చేవారు ప్రజలు. వచ్చిన వారిని కూడా ఊరికనే పంపేవాడు కాదు, ఏదో గిఫ్ట్లు ఇచ్చి పంపించేవాడు. ఏం తక్కువ, దావీదు బోల్డ్ సంపాదించాడు, సొలొమోను సంపాదించాడు,
ఏండి ఇది రాజ్య పరిపాలన చేసి పూర్వకాలం ఆస్తి సమకూర్చుకోవడానికి ఏం చేసేవారంటే దావీదుతో సహా దండయాత్రలు చేసి పక్క రాజ్యాన్ని ఓడించి డబ్బులు తెచ్చేవారు. సొలొమోన్ డిఫరెంట్. సొలొమోన్ ఏం చేసేవాడంటే తర్షీషు పట్టణానికి ఓడలు పంపించేవాడు, వర్తకం చేసేవాడు. ఇక్కడి నుంచి కొన్ని మెటీరియల్ అక్కడ పంపించడం, అక్కడున్న వెలగలిగినటువంటి బంగారము, తర్వాత కొన్ని సుగంధ ద్రవ్యాలు అక్కడి నుంచి తీసుకొచ్చేవాడు అన్నమాట. అంటే అతడు రాజ్య పరిపాలన చేస్తూ ఆర్థికంగా బలపడడానికి ఏం చేసేవాడంటే వ్యాపారం చేసేవాడు. సొలొమోన్ చాలా మేధావి, మామూలు మేధావి కాదు. చేతికి రక్తం అంటుకోకుండా, మట్టి అంటుకోకుండా రాజ్యాన్ని ధనంతో, శాంతితో, సమాధానంతో నింపేశాడు. అంతకుముందు రాజులందరూ ఎన్నుకున్న మార్గం ఏంటంటే కత్తి పట్టుకుని వెళ్ళాలి, యుద్ధం చేయాలి, కాస్త సంపాదించుకుని తెచ్చుకోవాలి. అదే మార్గం అవలంబిస్తే ఇతడు ఏం చేశాడంటే ఆ కత్తిపట్టి యుద్ధాలు చేసి ప్రాణ నష్టం ఎందుకు సార్, డబ్బే కదా సంపాదించాలి, అది ఈజీ మ్యాటరు. ఈజీ మ్యాటర్ ఏంటంటే వర్తకం చెయ్యాలి. తర్షీషు వర్తకపు వాడలని అతడు తయారు చేయించి ఆ వాడల మీద సరుకు రవాణా చేసి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అనేది బాగా డెవలప్ చేయడం వల్ల అత్యధిక శాతం అతడు అభివృద్ధి చెందుతూ వచ్చాడు. అలాగా సకల సంపదలతో వర్ధిల్లినటువంటి ఇశ్రాయేలు సామ్రాజ్యము తమ బిడ్డలను తామే చంపుకుని తినేంత దౌర్భాగ్యమైన, దుర్భరమైన స్థితికి వచ్చేసారు. ఏం సార్, ఒకప్పుడు అంతలాగున్న వాళ్ళు ఇప్పుడు ఎలాగున్నారు, ఎందుకయింది అలాగా అంటే దానికి గల మూల కారణము ఇందాక మనం చదువుకున్నాం, దేవుని మాట వినకుండా మొండికి తిరిగి ఉన్నారు. ఈ కీడంతా వారి మీదకి రావడానికి అదే మూల కారణమయ్యింది. దేవుని ఉగ్రతకు, దేవుని కోపానికి మూల కారణము, ముఖ్య కారణము వారు దేవుని మాట వినకపోవుట. దేవునికి ఎంత కోపం పుట్టించారు, ఎంతగా దేవుని మీద తిరుగుబాటు చేశారు అని అంటే దేవుడు ఇంకా వారి ప్రార్థన వినడానికి ఇష్టపడలేదు. ఆఖరికి ఇర్మియాను కూడా అంటాడు, నువ్వు వారి కోసం మొరపెట్టొద్దు, ప్రార్థన చెయ్యొద్దు. నువ్వు వారి కోసం ప్రార్థన చేసినా నేను వినను అని దేవుడు మొత్తం నిరాకరించేశాడు. వారి యొక్క ఆలోచన, వారి యొక్క విధానము దేవునికి అసలు నచ్చలేదు గనక దేవుడు అంటాడు 11:11లో, కాబట్టి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, తాము తప్పించుకొనజాలని కీడు వారి మీదకి రప్పించబోచున్నాను. వారు నాకు మొర్ర పెట్టినను నేను వారి మొర్ర వినకుందును. వారు నాకు మొర్ర పెట్టిన నేను వారి మొర్ర వినను. యోధా పట్టణస్థులను, యెరూషలేము నివాసులను పోయి తాము ధూపార్పణము చేయు దేవతలకు మొర్ర పెట్టెదరు గాని వారి ఆపత్కాలంలో అవి వారిని ఏమాత్రమును రక్షింపజాలవు. యోధా, నీ పట్టణముల లెక్క చొప్పున నీకు దేవతలు ఉన్నవి కదా. యెరూషలేము నివాసులారా, బయలు దేవతకు ధూపము వేయవలనని మీ వీధుల లెక్క చొప్పున లజ్జాకరమైన దాని పేరట బలిపీఠములు స్థాపించితిరి. కావున నీవు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకుము, వారి నిమిత్తము మొర్ర పెట్టకుము, ప్రార్థన చేయకుము. వారు తమ కీడును బట్టి నాకు మొర్ర పెట్టినప్పుడు నేను వినను. అయ్యి బాబోయ్, ఇర్మియా నువ్వు ప్రార్థన చేయొద్దు, వాళ్ళు ప్రార్థన చేసినా నేను విన్నంతే. అసలు వినే పక్షం కాదు. ఎందుకు అని అంటే నన్ను త్రోసివేసి ఇంత సౌభాగ్యంతో నింపిన నన్ను తృణీకరించి ఇంత స్థితిని నేను వారికి ఇస్తే లజ్జాకరమైనటువంటి, సిగ్గు తెచ్చేటువంటి విగ్రహాలను పెట్టుకున్నారట. ఒంటి నిండా గొడగప్పుకునే పరిస్థితి లేనటువంటి విగ్రహాలు పెట్టుకుని విచ్చలవిడిగా వీళ్ళు దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తూ
మంత్రప్రయోగానికి, చిల్లంగితనానికి, ప్రతి విధమైనటువంటి దౌష్ట్యానికి, కామాభిలాషలకు, మత్తుకు బానిసలైపోయారు. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. దీనిని చూసి దేవునికి ఎంత కోపం వచ్చిందంటే నివారింపశక్యముగానంత కోపం వచ్చింది. ఆ కోపము దేవునికి మండేటువంటి కాలంలో, దైవోగ్రత మండుతున్న దినాలలో దేవుని ప్రజల పక్షంగా కన్నీరు గార్చేటువంటి ప్రవక్తగా ఇర్మియా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పటి వరకు నేనేం చెప్పాను అంటే మళ్ళీ రెడ్డి గారు వచ్చారు మొదలెట్టమంటారా అండి? ఇప్పటి వరకు ఏం చెప్పానమ్మా? ఇర్మియా ప్రవచించు కాలము, అది ఇప్పుడు నేను చెప్పింది. ఇర్మియా ఏ కాలంలో ఉన్న ప్రవక్త? ప్రజలు దేవుని మీద తిరుగుబాటు చేసిన కాలమున, దైవోగ్రత మండినటువంటి కాలమున. ఇర్మియా, నిన్ను పెళ్ళగించడానికి, విరగగొట్టడానికి నేను నిన్ను నియమించానయ్యా. ఈయన చూస్తే కుర్రోడు, మరీ పెద్ద వయసేం కాదు, బాలుడు. బాలుడని ఎవరంటారు? ఏ వయసులో వాళ్ళని బాలుడు అంటారు అమ్మా? ఏ వయసులో వాళ్ళని బాలుడు అంటారండి? అంటే అంత కోపంగా చూస్తారండి. బాలుడని ఎవరిని అంటారమ్మా? చిన్నపిల్లోడిని అంటారు. అదే చిన్నపిల్లోడే. ఏ వయసు నుంచి ఏ వయసు వరకు? టీనేజ్కి క్రింద ఉన్న వాళ్ళందరూ బాల్యం. టీనేజ్ వచ్చిన తర్వాత కౌమార్యం, కౌమార్య దశ. ఆ తర్వాత యవన ప్రాయం. అంటే యవన ప్రాయానికి, బాల్యానికి మధ్యలో, ఇటు బాలుడు కాదు వాడు, పెద్దోడు కాదు అనుకున్నప్పుడు వాడిని ఏమంటారు? టీనేజ్ అండి. 13, 14, 15, 16 ఈ టీన్ చూడండి, ఆ టీనేజ్ అన్నమాట అది. ఆ టీనేజ్లో, కౌమార్య దశలో వాళ్ళ మనసు ఎలా ఉంటుందంటే అటు పెద్దోళ్ళలాగా ఊహించుకుంటాడు, బాడీ చూస్తే చిన్నపిల్లోడిది. కానీ దానికంటే కింద ఉన్నది 12 ఏళ్ళు లోపు ఉన్నటువంటి వయసు. 4 నుంచి 12 ఏళ్ళు వయసు లోపు ఉన్నటువంటి వారిని ఏమంటారు? బాలుడు. ప్రజలందరూ పాపం చేస్తున్నారు అని దేవాలయం ముందుకెళ్ళి, ఈ దేవాలయం పడగొట్టబడును అని ఒక 10 ఏళ్ళు 12 ఏళ్ళు కుర్రోడు అంటున్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది చూడండి ఒకసారి. యాజకులు, పెద్ద పెద్ద బిషపులు, ఈ రోజున హైరార్కీ ఎలా ఉంటుందంటే మామూలుగా ఉండదు. కొన్ని సభలకు వెళ్ళామనుకోండి, పెద్ద టోపీ పెట్టుకుని పెద్ద బిషప్ గారు, ఆయన తర్వాత చిన్న బిషప్ గారు, ఆర్చ్ బిషప్ గారు, ఇంకా చాలామంది ఉంటారు. ఆ హైరార్కీ అనేది చాలా సిస్టమేటిక్గా ఉంటుంది. మా పీఠం, మఠపీఠం, వాళ్ళందరి మందికి వెళ్ళి, మీరు అక్రమము చేయుచున్నారు, ఈ మందిరము కూల్చబడును, మీ కిరీటాలు, మీ పదవులు ఊడిపోవును అని ఒక చిన్న పిల్లోడు చెప్తున్నాడు అనుకోండి. ఫస్ట్ నవ్వుకుంటారు, ఈడెవడరీడు పిల్లబచ్చగాడు, ఈ కుర్రబచ్చగాడు మాకు చెప్పడం, మేము వినడం అని నవ్వుకుంటారు. ఇంకా ఉద్రేకంతో కోపంగా చెప్తున్నాడు అనుకోండి, సాహసికి ఓం మీద కొడతారు. అవునా కదా? ఈయనంటాడు, దేవా నేను బాలుడను, అది నన్ను పంపుతావేటి నాయన అంటే, దేవుడు అంటాడు, నువ్వు మాట్లాడకు, నువ్వు బాలుడనని నీవు అనొద్దు. నేను నిన్ను ఎక్కడ పంపితే నువ్వు అక్కడికి వెళ్ళాలి. నువ్వు ఎలా ఉండాలంటే, నీ రాతిని చెకుముకి రాయి కంటే కఠినంగా నేను చేయబోతున్నాను. నువ్వు మామూలుగా ఉండకూడదు, చాలా సీరియస్ మ్యాటర్ అని దేవుడు ఓ చిన్న కుర్రోడిని లేవనెత్తాడు. ఆ చిన్న కుర్రోడే ఎవరండి? ఇర్మియా. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు అతనికి పిలుపునిస్తున్నాడు. నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. అయ్యో ప్రభువా, యెహో చిత్తగించుము, నేను బాలుడనే.
మాట్లాడడానికి నాకు శక్తి చాలదు. ఏంటి దేవుడు అంటాడు, నువ్వు శక్తి చాలదంటావేంట్రా, నువ్వు బాలుడిని అనొద్దు. ఆ, ఉమ్, 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 ఉమ్. ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచియున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అండి దేవుడు చెబుతున్నటువంటి మాట 18వ వచనం, యోధా ప్రధానుల యొద్దకు కానీ, యోధా రాజుల యొద్దకు కానీ, ప్రధానుల యొద్దకు కానీ, యాజకుల యొద్దకు కానీ, దేశ నివాసుల యొద్దకు కానీ, ఈ దేశమంతటిలో నీవెక్కడికి పోయినా ఇనప స్తంభముగాను ఇత్తడి గోడగాను నువ్వు ఉండినట్లు. ఓరు నాయనో, రాజు దగ్గరికి వెళ్ళు, ప్రధానుల దగ్గరికి వెళ్ళు, అధికారుల దగ్గరికి, యాజకుల దగ్గర, ప్రజల దగ్గర, ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వు ప్రాకారంలో ఉంటావు, ఇత్తడి స్తంభంలాగా ఉంటావు, ఇత్తడి గోడలాగా ఇనప స్తంభంలాగా ఉంటావు. కారణం ఏంటంటే నేను నీకు తోడుగంట. వారు నీతో యుద్ధం చేతురు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయుందును. వారు నీ పైన విజయము పొందజాలరు, ఇదే యెహోవా వాక్కు అని బాలుడైనటువంటి ఇర్మీయాతో మాట్లాడాడు. ఇర్మీయా అనగానే మైండ్లోకి వచ్చేది చాలామందికి పెద్ద ముసలోడు అనుకున్నాను. ముసలోడు కాదు సార్, ఇదేం ముసలోడుగా, చిన్న కుర్రోడు వెళ్ళాడు ప్రజల ముందుకి ప్రవచనం చెబుతున్నాడు. ఈ పట్టణము కోల్చబడను. ఏ దేవాలయాన్ని చూసి మీరు రెచ్చిపోతున్నారో ఆ దేవాలయం రాయి మీద రాయి లేకుండా పోతుంది. ఏ రాచరిక కిరీటాన్ని బట్టి నువ్వు మురిసిపోతూ ప్రజల్ని తప్పుద్రోవ పట్టించినావో రాజా, నీ రాజ్యము కోల్చబడుతుంది, నువ్వు బానిసవవుతావు. బబులోను రాజు వచ్చి దీన్ని ఆక్రమిస్తాడు. ఆ మాట తీరు, ఆ పద్ధతి చూస్తే పిల్లోడు పిట్ట కొంచెము కోత ఘనం అన్నట్టుంది. ముఖంలో ఏమాత్రం భయం కానీ బెరుకు కానీ లేదు. మాట్లాడుతుంటే ఒక్కొక్క మాట తోటల్లాగా తగులుతున్నాయి. ఎదురాడదామని వచ్చారు కొంతమంది. నోర్మేరు ఈయన ఆగట్లే. ఏదో డ్రామా డైలాగ్లాగా 4 డైలాగులు నేర్చుకుని వెళ్ళినోడు కాదు కదా. దేవుని చేత నియమించబడినవాడు, దేవుని చేత పంపబడినవాడు. దైవ నియామకం జరిగింది అక్కడ. దేవుడు నియమించి పంపిన వ్యక్తి దేవునికి తప్ప ప్రపంచంలో ఇంక ఏ శక్తికి ఏ వ్యక్తికి భయపడ్డు. దేవునికి స్తోత్రం. భయపెడదామని చూస్తారు, భయపెడదామని చూస్తే మాత్రం భయపడ్డు. దేవునికి తప్ప ఇంకెవరికి భయపడకుండా సింహగర్జన చేస్తాడు. ఇది దేవుని చేత పంపబడిన వ్యక్తికి ఉండేటువంటి లక్షణం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అతడు మాట్లాడే మాటలు కానీ చాలా రోజులకి సీరియస్గా డౌట్ వస్తుంది. సిద్కియా రాజుకి లోపల గదిలో తీసుకెళ్ళి, నేనేం చంపను కానీ ఓ సీక్రెట్ చెప్పు, అసలు ఏం జరుగుతుందంటో, నువ్వు చెప్పేదంతా ఏంటనంటే, ఏం లేదు రాజా, నువ్వు చెరపట్టబడతావు, బబులోను రాజు వచ్చి ఈ దేశాన్ని పడగొడతాడు, దేవాలయం కూల్చేస్తాడు. నేను పబ్లిక్లో చెప్పినా అదే మాట, సీక్రెట్లో చెప్పినా అదే మాట. కాబట్టి నువ్వేం చేస్తావు అంటే, ఇప్పటికన్నా నోరు మూసుకుని దేవునికి లోబడు. ఇదే దేవుని వాక్. నోరు తెరిచిన ప్రతిసారి ఇదే చెప్తాడు. రాజు ముందు అదే మాట, ప్రజల ముందు అదే మాట. ప్రజలందరూ దేవుని ఆలయానికి వచ్చినప్పుడు వాళ్ళందరి ముందు ఒక కొండ తీసుకెళ్ళి ఠాపుని కింద ఎత్తుతాడు. ప్రజలందరూ వస్తారు, ఏంటి కొండేసి పగలగొట్టామంటే, ఈ కొండ ఎలాగైతే పగిలిపోయిందో, పగిలిపోయిన ఈ కొండను ఎవడన్నా అతకగలడా, అలాగే ఈ పట్టణాన్ని దేవుడు చేయబోతున్నాడు. ఎలా ఉంటుంది చూడండి, ఎలా ఉంటుంది చూడండి. భారతదేశంలో పుట్టి భారతదేశాన్ని పొగడాలి. నా దేశం అంటే నాకు గౌరవం. అలా కాకుండా నా దేశాన్ని దూషించి పాకిస్తాన్ వచ్చి బాంబులు వేసేస్తాడు, ఈ దేశం అదైపోద్ది ఇదైపోద్ది అంటే ఊరుకుంటారు ఇక్కడ ప్రజలు.
అలాగే నేను ఎందుకంటానండి, పాకిస్తాన్ నా వరకు నాకున్న దేశభక్తి కోసం నేను చెప్తాను. భారతదేశంలో వాళ్ళందరూ గట్టిగా ఊదారు అనుకోండి గాలి, పాకిస్తాన్ ఎగిరిపోద్ది. అంత చిన్నది. భారతదేశం ముందు పాకిస్తాన్ ఏంటి, భూటాన్ ఏంటి, బంగ్లాదేశ్ వాళ్ళు మరీ వెటకారం. అది భారతీయులను సవాల్ చేసి భారతీయుల మీద కత్తి లేపే అంత సినిమా వాళ్ళకి లేదు. చిన్నదే, చిన్న రాష్ట్రం అది. మనలో నుండి విడిపోయిన చిన్న రాష్ట్రం బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ వచ్చి బాంబులు వేసేస్తాడు, అదే చేస్తాడని చెప్పి నేను అన్నాను అనుకోండి, అనవలసిన అవసరం కూడా నాకు లేదు. ఎందుకనంటే నా దేశం అంటే నా దేశ సైనిక బలం మీద నాకు గౌరవం. అలా కాకుండా నేను అలా అన్నాను అనుకోండి, ఊరుకుంటారు? గవర్నమెంట్ ఊరుకుంటుందా? ఇండియన్ ఆర్మీని దూషించి మాట్లాడి భారతదేశపు సామర్థ్యాన్ని కించపరిచి మాట్లాడితే ఊరుకుంటారా? అలా ఉంది ఇర్మియా పరిస్థితి. దేశాన్ని, దేశ ప్రజల్ని దూషించట్లేదు, దేవుని వాక్కు చెబుతున్నాడు. బాబు, మీ ప్రవర్తనను బట్టి దేవునికి ఉగ్రత వచ్చింది, కోపం వచ్చింది, బ్రతుకులు మార్చుకోండి అంటే కొంతమంది ఆలోచన చేస్తున్నారు. ఇర్మియా విషయంలో మనం చాలా పకడ్బందీగా ఆలోచించాలి. అతడు ప్రవక్త కనుక ప్రవచించటం మానడు, కాబట్టి మనం అతన్ని కొట్టాలి, మాటలతో కొట్టాలి. ఇంకోటి అంటాడు, అలా కాదు సార్, శుభ్రంగా గోతులు పడేద్దాం తీసుకెళ్ళని చెప్పి నిజంగానే అనుకున్నట్టుగా పట్టుకుని తీసుకెళ్ళి ఈ బుడతగాడిని, వీడు బయట ఉంటే కొంతమంది ఇతని మాట నెత్తున్నారు. అందరూ మూర్ఖులు ఉండరు కదా ఏండి, అందరూ మూర్ఖులు ఉండరు. ఏంట్రా పిల్లోడే కానీ ఇతని మీద దేవుని అభిషేకం ఉన్నట్టుంది, మామూలుగా మాట్లాడట్లేదు, అదేం మొహం అది, చిరత పులికళ్ళు వేసుకుని ఆ మాట్లాడుతున్న మాటలు చూసారు ఎలా మాట్లాడుతున్నాడో. రాజన్నా భయం లేదు, ఎవడన్నా భయం లేదు. ఇర్మియా సినిమా ఉంది, మీరు చూసారు లేదో. ఇర్మియా సినిమాలో ఎలా తీసాడంటే, ఇర్మియా వాళ్ళ నాన్న యాజకుడు, అందులో పండక్కి వెళ్తూ ఉంటాడు. అందులో చూసారా ఇర్మియా సినిమా? వెళ్ళే సమయంలో దేవుడు అతను దర్శించాడు. అన్నీ అదేటి డాడీ ఇదేటి డాడీ అని అడిగే చిన్నపిల్లోడు. ఆ తర్వాత చిన్నపిల్లోడు సింహం గుండుతో మాట్లాడడం మొదలు పెడతాడు. అతను మాట్లాడే పద్ధతి కానీ అతని వ్యవహారం కానీ చూసి అందరికీ పిచ్చెక్కిపోద్ది. అసలు ఏం మొహం అండి బాబు, ఎంత గట్టిగా ఎంత కటుగా చేసుకున్నాడు. చిన్నపిల్లడు ముద్దులారుతూ సరదాగా ఎటకారంగా జోయిగా ఉండాలి, అంతేగాని ఏం జోయలు లేదు, ఏమీ లేదు. మాట్లాడే మాటలు చూస్తే మామూలుగా లేవు, అగ్గిపిడుగులా మాట్లాడుతున్నాడు. రాజని లేదు, మంత్రి అని లేదు, యాజకుడని లేదు, ప్రధానులని లేదు, ప్రజలని లేదు, ఎవడన్నా ఒకటే, అందరికీ ఒకటే వాక్కు. ఒకడు వచ్చి అడుగుతాడు సీక్రెట్గా, ఇర్మియా దేవుని దగ్గర నుంచి ఏదన్నా వాక్కు వచ్చిందా? వచ్చింది, నువ్వు బందీ అవుతావు అనే వాక్కు వచ్చింది. ఇర్మియా గ్రంథం చదవండి. తర్వాత మళ్ళీ అంత అయిపోద్ది కదా, గొల్లుమని ఎడుతాడు. అదేంటి ప్రభువా, నన్ను దేశస్తులతో కలహించు అనిగా ఎందుకు చేసావు? నేను వెళ్ళిన ప్రతిసారి గొడవ జరుగుతుంది. మరి గొడవ జరగదు, ఇలా చెప్తే గొడవ జరగదండి. శుభం అంటే వాక్యం వినడానికి వచ్చారు ఇక్కడికి మీరు ఏంటి, ఇంత చలి, ఇంత మంచు. భాస్కర్రావు గారికి లేట్ అయింది లేవడం. అదేనండి సూర్యుడండి, సూర్యుడే ఉదయించడం లేట్ అయింది, అయినా మీరు మాత్రం సూర్యుడి కంటే ముందే ఉదయించారు. ఇంత కష్టపడి తయారై వచ్చి కూర్చుంటే మిమ్మల్ని అందరినీ తిట్టాను అనుకోండి వరుసగాన, ఎలా ఉంటుంది? అలా ఉంది పరిస్థితి ఇర్మియాది. ఇర్మియాకి అర్థం కావట్లేదు, చిన్నపిల్లోడు. దేవుడు ఏది చెప్పమంటే చెప్పేస్తాడు. ఒకవేళ పెద్దోడిని ఎన్నుకుంటే అంత అలా చెప్పలేకపోయానేమో. చిన్నపిల్లోడు ఏం తెలియదు, ఇంక ఏమీ నిబంధనలు ఏమీ లేవు, ఫ్రీ టైప్ బాక్సింగ్ ఆడేస్తున్నాడు ఒక్కొక్కడిని. మళ్ళీ అంత అయిపోయిన తర్వాత ఆలోచించుకొని, ప్రభువా అసలు నన్ను ఎందుకు కన్నది నా తల్లి, అసలు నేను ఎందుకు పుట్టానయ్యా? దేశస్తులతో కలహించు అనిగా నన్ను నేల చేసావు. నేను నోరు తెరిచిన ప్రతిసారి గొడవే జరుగుతుంది. ఇంత తప్ప ఇంక వేరే వాక్కు లేదా నా నోట్లో? ఇదేనా ప్రభువా నా పరిస్థితి?
15వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఇర్మియా గారికి చాలా బాధ వచ్చేద్దండి, మామూలు బాధ కాదు. ఇంకా చెప్తేనేమో గొడవ, చెప్పకుండా నోరు మూసుకుని లోపల పెట్టుకుంటేనేమో ఆ మాటలు నన్ను శాంతి లేకుండా చేసేస్తున్నాయి. 10వ వచనం, అయ్యో నా తల్లి, అయ్యో నాకు శ్రమ నా తల్లి, జగడమాడు అనిగాను దేశస్థులతో కలహించు అనిగాను నీవేళ నన్ను కంటివి, వడ్డీకి నేను బదులియలేదు, వారు నాకు బదులిచ్చిన వారు కారు, అయినను వారందరూ నన్ను శపించుచున్నారు. ఉమ్. 17వ వచనం, సంతోషించు వారి సమూహంతో నేను కూర్చోలేదు, నేను ఉల్లసింపలేదు, కడుపు మంటతో నీవు నన్ను నింపియున్నావు గనుక నీ హస్తమును బట్టి నేను ఏకాకినై కూర్చుంటిని, నా బాధ ఏల ఎడతెగనిదాయను, నా గాయము ఏల ఘోరమైనదాయను. దేవునితో అంటున్నాడు, దేవుడా నువ్వు నాకు ఎండమావులాగా అయిపోతావా నాయన, నాకు చూస్తే నా పరిస్థితి ఎలా ఉంది, కడుపు మంటతో నింపావు, నా బాధ ఎడతెగింది అయిపోయింది, ఇదేం పరిస్థితి నాయన, ఏమన్నా తప్పులు చేసినందుక? కాదు కాదు, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషం. దేవుని మాటలేమో ఇర్మియాకు సంతోషంగా ఉన్నాయి, అదే మాట ఇర్మియా ప్రజల దగ్గరికి తీసుకెళ్తే ప్రజలకేమో మంటెక్కిపోతుంది. ప్రజలు దేవునికి పూర్తి వ్యతిరేకులయ్యారు, దేవుని మాటకు విధేయత చూపలేని మూర్ఖులుగా తయారయ్యారు. అది దేవుని నుండి వచ్చిన మాట, నీకు ఆశీర్వాదము తీసుకొచ్చే మాట కావచ్చు, లేక నిన్ను గర్దించే మాట కావచ్చు. కొంతమంది ఆశీర్వాదానికి ఇష్టపడతారు కానీ గర్దింపును ప్రేమించరు. గర్దింపు మాట వచ్చిందనుకోండి వెంటనే మొహాలు మార్చేసుకుంటారు. అంటే గర్దింపులు మాకొద్దు, దిద్దుబాటు అసహ్యం, గర్దింపును ప్రేమించరు. ఇర్మియాకైతే దేవుని మాట ప్రియమైనదిగా కనపడుతుంది, ప్రజలకేమో మంటెక్కిపోతుంది. అందరూ ఇర్మియాతో గొడవ తెచ్చుకుంటున్నారు. ఏంట్రా ఆ మాట తప్ప ఇంకోటి లేదా, ఈ పట్టణము కూల్చబడును, బబులోను రాజు, మాటికి అదే, బబులోను రాజు వస్తాడు, పట్టణాన్ని కూలుస్తాడు, రాజుకి సంఖ్యలు వేస్తాడు. ఇదా ఇంకే పాట లేదు, వేరే పాట, అరిగిపోయిన గ్రామఫోన్ రికార్డులు ఇదే పాట పాడుతున్నా అరవై అంటాడు. దేవుడు నన్ను నింపాడు, నేను ఎలా నోరు ముయ్యగలను అంటాడు. ఎక్కడ తలనొప్పిలాగా ఉన్నాడని గోతులో తీసుకెళ్ళి పాడేస్తే ఆ గోతులో నీళ్ళు లేవు, బురద కంపు. ఆ గోతులో ఉండి ప్రార్థన చేశాడు, ప్రభువా నన్ను గోతులో పాడేశారు నాయన, నువ్వు చెప్పిన మాటలు నేను చెప్తేనే. అప్పుడు మళ్ళీ గోతులో నుండి తీసుకొచ్చి మళ్ళీ బయటికి తీసుకొచ్చాడు దేవుడు. మళ్ళీ తన మనుషులను ప్రేరేపించి రాజుతో చెప్పారు, రాజా ఇర్మియాను గోతులో పాడేశారు తెలుసా. అక్కడ ఎవరిని వాడుకుంటాడు తెలుసా, ఒక నపుంసకుని వాడుకుంటాడు దేవుడు. మళ్ళీ గోతులో నుంచి ఇర్మియా బయటకు వచ్చాడు. ఎన్ని కష్టాలు చూడండి. అంటే ఇలాంటి భయంకరమైనటువంటి బాధాకరమైన వాక్కును ప్రకటిస్తున్నటువంటి ఇర్మియా నోట ఉన్నట్టుండి ఒక శుభవచనం పలికించాడు దేవుడు. అది మనం చదువుకున్న వచనం. ఇప్పుడు నేను మూలవాక్యంలోకి వచ్చాను. స్తోత్రం. ఇప్పటివరకు ప్రసంగం చెప్పలే అండి. 30వ అధ్యాయం 31 కదా మనం చదువుకున్నాం, 31:3 కదా చదువుకున్నాం. అక్కడికి రాకముందున్న నేపథ్యం చెప్పాను. ఇర్మియా ఉన్న పరిస్థితి, కాలము ఎలాంటిది, ఎలాంటి కాలంలో అతడు ప్రవచించాడు. ప్రజలు మూర్ఖులై తిరుగుతుండగా దేవుని గర్దింపులు వచ్చిన కాలంలో ఇర్మియా ఉన్నాడు. వట్టి గర్దింపు మాత్రమే గాక
మరొక శుభవచనం పలుకుతున్నాడు. ఆ శుభవచనం ఏంటంటే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడవక నీ ఎడల కృప చూపుచున్నాను. ఓహో, ఇది ఇర్మియా కోసంలో అండి. ఎందుకంటే ఇర్మియాను అందరూ ద్వేషిస్తున్నారు కాబట్టి ఇర్మియా నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నానని ఇర్మియాకు పర్సనల్గా దేవుడు ఏదో రాయితీలు ఇస్తున్నాడు అనుకుంటారేమో. కాదు. 4వ వచనం, ఇశ్రాయేలు కన్యక నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును. నీవు మరల తంబురను వాయింతువు, సంబరపడు వారి నాట్యములలో కలిసెదవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరలా నేను నిన్ను కట్టిస్తాను. నువ్వు చెడిపోయి పడిపోయి ఎంత దిగజారిపోయావో, ఎంత దౌర్భాగ్యమైన స్థితికి నువ్వు వచ్చేసావో, నా ఉగ్రతకు పాత్రురాలుగా నువ్వు మారిపోయావో, ఇట్టి స్థితిలో ఉన్న నిన్ను నేను మరలా కట్టిస్తాను. ఆ స్థితి నుంచి నేను విడిపిస్తాను. ఎందుకు అనంటే శాశ్వతమైన ప్రేమ నాది. అది దేవునికి స్తోత్రం. పడిపోయి చెడిపోయిన వాడిని గర్దించడమే కాదు, గర్దించి అసహించుకుని భయంకరమైన శిక్షకు లోను చేస్తాడు అనుకుంటున్నాం కదా. అదొకటే కాదు దేవుడు చేసే పని. దేవుడు మరలా విడిపించడం కూడా చేస్తాడు. ఎందుకు చేస్తాడు అసలు? తప్పు చేసినప్పుడు శిక్షించడం, మళ్ళీ వాడిని సంకనెత్తుకోవడం. ఏం సార్ ఇదంతా అంటే, ఇదంతా నా ప్రేమరా, శాశ్వతమైన ప్రేమ. దేవునికి స్తోత్రం. పిల్లలు బాగా అల్లరి చేసి ఇష్టానుసారంగా ప్రవర్తించారనుకోండి, తల్లిదండ్రులు ఏం చేస్తారు? కోపం వచ్చి చితకపడతారు. ఒక్కోసారి కొట్టి మళ్ళీ స్నానం చేయించేసి బట్టలు వేయించి సంఘం ఎత్తుకుని మళ్ళీ ఏదోటి కొనిపెట్టి, అదేంటి సార్ కొట్టావు కదా, కోపం ఉంది కదా, కొట్టినందుకు ఏం చేయాలి? ఈదిలో గెంటియాలి, బజార్లో అడుక్కోమని తోసేయాలి. అంతేగాని మళ్ళీ సంఘం ఎత్తుకున్నావేంటి? నర్మే నా కొడుకు ఏమనుకుంటున్నా? తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ చాలా వింతైన ప్రేమ. కొట్టినప్పుడేమో శత్రువులా కొడతారు. ఎందుకు కొట్టాలి అంతలాగా? ఆడు మారతాడని కొట్టామండి. మళ్ళీ దెబ్బగానే ఒకసారి మోతాదు ఎక్కువైపోద్ది. కొట్టినప్పుడు మోతాదు ఎక్కువైపోగానే మళ్ళీ వెంటనే ప్రేమ కూడా తారాస్థాయికి వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయేవాడిని మళ్ళీ సంగనెత్తుకుని అటు తీసుకెళ్ళి సంగనెత్తుకునే వయసు కాకపోతే బండి ఎక్కించుకున్నాం, కారు ఎక్కించుకున్నాం, తీసుకెళ్ళి బయటికి వెళ్ళి బిర్యానీ తింటావా, ఐస్ క్రీమ్ తింటావా? కొట్టినప్పుడేమో దూదేగినట్టు ఏకేసి మళ్ళీ ఇదే సార్. పట్టణం నాశనం అయిపోయింది, మందిరం నాశనం అయిపోయింది, బజారు పాలు అయిపోయారు, తమ పిల్లలను వాళ్ళే తినే దౌర్భాగ్య స్థితికి వచ్చేసారు. అలా వదిలేయచ్చు కదా. ఎలా వదిలేస్తాను రా? నా పిల్లలలో ఇశ్రాయేలు కన్యక, ఆ దేవుడు మాట చూడండి ఎంత బాగుందో. ఇశ్రాయేలు కన్యక నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టింతును. ఇంతకు ముందు ఏమన్నాడు దేవుడు? ఇర్మియా నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చేయొద్దు, నువ్వు ప్రార్థన చేసినా విన్ను, వాళ్ళు ప్రార్థన చేసినా నేను విన్నంతే, నన్ను ఎవరు ఆపొద్దు అని చాలా అగ్రెసివ్గా మాట్లాడాడు దేవుడు. ఇప్పుడు అంటాడు నేను మరలా కట్టిస్తాను. ఏనాయనా శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుచున్నాను నా పిల్లలు రాళ్ళు. అయితే ఈ కట్టించే ప్రక్రియ ఎప్పుడు మొదలు పెడతాడంటే 9వ వచనం, వారు ఏడ్చుచూ వచ్చేదరు, నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వాటి తొట్టిల్లకుండగా చక్కగా పోవు బాటను నీళ్ళ కాలువల యొద్ద వారిని నడిపింతును. ఇశ్రాయేలీలకు నేను తండ్రిని గానా? చూడండి ఏం మాటలు మాట్లాడుతున్నాడు దేవుడు. మనం వచ్చిన దేవుడే అలాంటి వాడు. నేను చెప్తున్నాను, వింటున్నారా? నువ్వు నైవేద్యం చెల్లించలేదనో, మొక్కుబడి చేయలేదనో బండి మీద తోసేసేవాడు కాదు. మొన్న ఒకడు అంటాడు కదా ఏజెన్సీలో, ఇక్కడ కానీ కొబ్బరికాయ కొట్టకుండా ఒక లోడ్ తీసుకెళ్ళమనండి ఏమన్నా, లారీ తిరగబడిపోద్ది. బాబు లారీ తిరగేసేవాడు కాదురా నాయనా.
ఈయన ఎవరు అనుకుంటున్నారు? శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేవాడు. నువ్వు లోబడనోళ్ళని పరిస్థితుల్లో ఉన్నావని తెలుసు ఆయనకి. కానీ నువ్వు బుద్ధి తెచ్చుకుని కన్నీరు గార్చి ఏడ్చుచు, ప్రభా నేను తప్పు చేశానయ్యా, నా బ్రతుకు నేను మార్చుకుంటాను అని నువ్వు పశ్చాత్తాపడిన ప్రతిసారి దేవుడు నీకు తన చేతులు చాపుతున్నాడు చూడు. దాని పేరు శాశ్వతమైన ప్రేమ. మొహం చాటేసుకుని ఏంటది సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చావు, మొన్న ఏం చేసావు, 2015లో ఏం చేసావు, 2025లో ఏం చేసావు, పండగ నాడు ఏం జరిగింది, పబ్బం నాడు ఏం జరిగింది. పాత గొడవలు ఉండవు. ఇంకా పాత గొడవలు, పాత వ్యవహారాలు, పాత మాటలు బయటికి తీయడు. పాత ఫైల్ పైకి తీయకుండా ప్రస్తుతం నువ్వేం చేసావురా అంటే కన్నీళ్ళు విడుచుచు, దుఃఖపడుతూ, పశ్చాత్తాపడుతూ, నేను తప్పే జరిగిందయ్యా నా ద్వారా, అయితే నేను కట్టిస్తాను, మరలా నిన్ను నాటుతాను, జనములలో అన్యజనులలో అవమానానికి అపహాస్యాస్పదంగా మారిన నిన్ను ఘనతకు కారణంగా మార్చేస్తాను. ఇది దేవుని తీర్పులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొద్ద నుండి ఉగ్రత రాబోతుందని ప్రకటించినటువంటి అదే నోట నుండి దేవుడు శుభవచనాలు పలికించడం మొదలుపెట్టాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారితో సహవాసం అంటే తండ్రితో సహవాసం, తండ్రి కొడుకుల బంధం. ఇస్లాం ధర్మంలో ఏం చెప్తాడంటే అసలు దేవుడు అనేవాడు ఎవరికి తండ్రి కాడు. తండ్రి అని మనం దేవుణ్ణి పిలవకూడదు. మాలిక్, అల్లాహ్ మాలిక్. మాలిక్ అంటే యజమానుడు. ఆయన యజమానుడు, మనం బానిసలమంతే. దేవునికి దాస్యం చేయాలి. ఎవరో ఒక ముస్లిం కన్వర్ట్ అయిన తర్వాత పుస్తకం రాసి ఆ పుస్తకానికి టైటిల్ ఏం పెట్టారంటే దేవుణ్ణి తండ్రి అని అనడానికి తెగించారట. తండ్రి అనకూడదు ఇస్లాంలో. కానీ బైబిల్ అంతా ఉన్నటువంటి బంధం ఏంటంటే తండ్రి కొడుకుల బంధమే. తండ్రిగా ఆయన కోపపడే సందర్భాలు ఉంటాయి. కొడుకుల్ని చేరదీసేటువంటి అనుబంధం ఉంటుంది, అనురాగం ఉంటుంది, వాత్సల్యం ఉంటుంది. ఆ వాత్సల్యముతో దేవుడు చెబుతున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. విడిచిపెట్టే సందర్భాలు ఎన్నో వచ్చాయి, విడిచిపెట్టే పరిస్థితులు ఎన్నో ఉన్నాయి నీలో, కానీ నేను మాత్రం నిన్ను విడవకుండా కృప చూపుతున్నానన్న దేవుని ప్రేమను గ్రహిందాం. ప్రభు బళ్ళకు వెళ్ళే ముందు ఆయన ప్రేమను గ్రహించి మన యొక్క హృదయంలో ఉన్నటువంటి దురాలోచనలన్నీ దూరం చేసుకుని కన్నీళ్లు విడుస్తూ యేసయ్య పాదాల దగ్గరికి రండి. ఒక తల్లి ఏడుస్తూ మెర్లిన్ ఆర్ కెరోతర్స్ గారి దగ్గరకు వచ్చింది. ఇది చాలా కాలం క్రిందట చెప్పాను, మరలా చెబుతున్నాను, వినండి. భయంకరమైన దుఃఖంతో వచ్చింది ఓ తల్లి. ఏమా ఎందుకు ఏడుస్తున్నావు? ఏం చెప్పనండి, యవనస్తురాలైన నా కూతురు క్లబ్ డ్యాన్సర్గా మారిపోయింది, డ్రగ్కి అడిక్ట్ అయిపోయింది, నగ్నంగా ఒంటి మీద గుడ్లు లేకుండా డ్యాన్స్ వేస్తుంది క్లబ్బుల్లో, వీధుల్లో నా గురించి, నా కూతురు గురించి చాలా అసహ్యంగా చెప్పుకుంటున్నారు. బ్రతకాలనిపించట్లేదండి. నా కూతురు పరిస్థితి జ్ఞాపకం చేసుకుంటుంటే నేను ఏడుస్తున్నాను. అంటే కూతురు నగ్నంగా డ్యాన్స్లు వేస్తుందంటే ఏ తల్లికి ఇష్టమండి? వాళ్ళకేదో దెయ్యం పట్టింది, కానీ ఏ తల్లి కూడా హర్షించదు. చాలా ఏడుస్తుంది. ఏడుస్తుంటే మెర్లిన్ ఆర్ కెరోతర్స్ గారు అంటారు, అమ్మా దేవుని స్తుతించు అంటాడు. ఏం స్తుతించను సార్? అక్కడ ఆ బుక్లో ఏముంటుంది తెలుసా? చెరసాల నుండి స్తుతి యాగానికి స్తుతిలో శక్తి 2 పుస్తకాలు ఉంటాయి ఆయన. అందులో చెప్తాడు, ఆవిడ హతాస్తురాలు అయిపోయిందంట, షాక్ గురైంది. ఇదేంటది, నా కూతురు క్లబ్ డాన్సర్ అయిపోయిందంటే దేవుణ్ణి స్తుతించి అంటాడేంటి అంటే ఆయన చెప్తాడు, అమ్మా నీ కూతురు మారు మనసు పొంది పశ్చాత్తాపడి దేవునితో సమాధానపడి ఆమె దేవుని కోసం వాడబడుతుంటే దేవుని స్తుతించవా నువ్వు? ఎందుకు స్తుతించనండి? మరి అదే ఇప్పుడు చెయ్యి.
నమ్ము, దేవుడు చేయబోతున్నాడని నమ్ము. దేవుని ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవుణ్ణి నువ్వు ప్రేమించున్నావు కాబట్టి ఇది కూడా దేవుని యొక్క సంకల్పమే. నీ కూతురు ఇలా తయారైనందుకు ప్రభువా నీకు స్తోత్రం అని చెప్పు. నా కూతురు ఇలా తయారైంది నాయనా, ఇలా తయారై ఇదే పాడు బ్రతుకులో బతకదు, ఎందుకంటే నువ్వు విడిపించగలిగిన దేవుడివి అని చెప్పి స్తుతించు అని చెప్పాడు. ఆయన బోధ ఆలకించి స్తుతించడం మొదలుపెట్టింది. స్తుతించి ఆ బాధ అంతా మర్చిపోయింది. ఇంటికి వెళ్ళి మరుసటి రోజు నుంచి ప్రార్థన చేస్తుంది, కానీ అంత బాధ లేదు ఈవిడికి. ఒక నెల గడిచింది. ఈ నెల రోజుల లోపల దేవుడు చేసిన కార్యం ఏంటంటే, యథావిధిగా పొద్దున్నే లేస్తుంది ఆ అమ్మాయి, క్లబ్కి వెళ్ళిపోద్ది, తాగి తందనాలు ఆడి ఎప్పుడుకో వస్తుంది. తల్లి ఏం అంటలేదు, ఇంకా రోజు తిట్టడం మానేసింది, స్తుతించడం మొదలుపెట్టింది. క్లబ్లో డ్యాన్స్ చేస్తూ ఉంది. డ్యాన్స్ చేస్తూ ఉంటే వచ్చి రూపాయి నోట్లు విసురుతున్నారు, డాలర్లు విసురుతూ ఉన్నారు మీదకి, ఆ అమ్మాయి మీదకి. ఒక యవనస్తుడు, దేవుని ఆత్మతో నింపబడిన ఒక యవనస్తుడు ఆ దారిలో వెళ్తున్నాడు. ప్రభు చెప్తున్నాడు, నువ్వు ఆ క్లబ్లోకి వెళ్ళు అని. ఇదేంటిది దేవుని నడిపింపేది? దేవుడేనా మాట్లాడేది, లేకపోతే దెయ్యమేనా మాట్లాడుతుంది? లేదు, దేవుని స్వరం అతనికి తెలుసు. నువ్వు ఆ క్లబ్లోకి వెళ్ళు. ఏం చేయలేక క్లబ్లోకి వెళ్ళాడు. అక్కడ చాలా అసహ్యకరమైన స్థితిలో డ్యాన్స్ చేస్తూ ఉంది ఆ వేదిక మీద ఒక అమ్మాయి. అందరూ డబ్బులు విసురుతూ ఉన్నారు, డైలాగులు వేస్తున్నారు, అసహ్యంగా మాట్లాడుతున్నారు, తాగుతూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. స్టేజ్ మీద ఉన్న అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు యవనస్తుడు. వెళ్ళి అంటాడు, అమ్మా, యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పాడు. ఆ మాట విని డ్యాన్స్ ఆపేసింది. డ్యాన్స్ ఆపేసిన వెంటనే ఒళ్ళు చూసుకుంది, సిగ్గనిపించింది ఆమెకి. పరుగున లోపలికి పోయింది. లోపలికి పోయి ఒంటి మీద బట్టలు వేసుకుని వచ్చింది. అటునుంచి ఎవడొచ్చాడు ఇందాక, యేసు నన్ను ప్రేమిస్తున్నాడు అడిగాడు. ఆ యవనస్తుడిని చూసింది, చేయబట్టుకుని బయటికి తీసుకొచ్చింది. ఏంటి అన్నా, యేసు ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడా? ఇంత అసహ్యకరంగా నేను డ్యాన్సులు వేస్తున్నాను, తాగుతున్నాను, నా తల్లిని బాధ పెట్టాను, మా అమ్మ పరువు తీశాను, మా కుటుంబం పరువు తీశాను. నేను ఇలా చేయడం వల్ల నా జీవితమే చిందరవందరైపోయింది. ఇంకా నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడా? ఎస్, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న దేవుడు నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు అని ఆ యవనస్తుడు సువార్త చెప్పాడు. ఆ సువార్త ఆలకించినటువంటి ఆమె పరుగున వెళ్ళి ఇంటికి వెళ్ళి తల్లి కాళ్ళ మీద పడింది. అమ్మా, నన్ను క్షమించు, నేను కుటుంబ పరువు తీసేసాను, నిన్ను బాధ పెట్టాను, దేవుణ్ణి బాధ పెట్టాను, అయినా నన్ను ప్రేమిస్తున్నాడు యేసు ప్రభు అని నాకు అర్థమైంది. ఇద్దరు కలిపి సేవకుడి దగ్గరికి వెళ్ళారు, కెరోతర్స్ గారి దగ్గరికి వెళ్ళారు. మెర్లిన్ ఆర్ కెరోతర్స్ దైవజనుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి, ఆ రోజు మీరు చెప్పారు కదా, నేను స్తుతించడం మొదలుపెట్టాను, నా కూతురులో దేవుడి మార్పు తీసుకొచ్చాడు అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, శాశ్వతమైన ప్రేమతో ఎప్పుడు ప్రేమించాడు తెలుసా? నువ్వు ఇంకా జుగుప్సాకరమైన జీవితంలో ఉంటుండగానే. సంవత్సరాలు మారే, ఇంకా బ్రతుకు మార్చుకో. సంవత్సరాలు మారే, ఇంకా నీ అహం జావలేదు. సంవత్సరం మారింది, క్రొత్త ఏడు వచ్చింది, క్రొత్త స్వభావం రాలేదు, అయినా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎందుకో తెలుసా? నీలో నూతనత్వాన్ని తీసుకురావడానికి ప్రేమిస్తున్నాడు. నువ్వు ఏడ్చొచ్చు, కన్నీళ్లు విడిచొచ్చు, దేవుని ప్రేమకు నీవు అప్పగించుకోగలిగితే నీ జీవితంలో నువ్వు ఎప్పుడు చూడలేని మార్పును చూడగలుగుతావు. నీ జీవితంలో ఎప్పుడు అనుభవించలేని దైవ సన్నిధానాన్ని అనుభవించగలుగుతావు. రండి, ప్రార్థన చేద్దాం. ఆయన ప్రేమను తలపోసుకుంటూ ఆయన పరిశుద్ధ పాదాలు కడుగుదాం కన్నీళ్లతో. ఇంతగా నన్ను ప్రేమించింది, అసలు నీ సిలువ ప్రేమే కదయ్యా. నీ ప్రేమకు నేనేమి ఇవ్వగలను? నీ ప్రేమను నేను ఎలా కొలవగలను? నీ ప్రేమ అద్భుతము, నీ ప్రేమ ఆశ్చర్యము, నీ ప్రేమ మాధుర్యం. హల్లెలూయా, 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 హల్లెలూయా.